ఈ సంవత్సరంలో మార్చి నుంచి 2026 మార్చి నుంచి 2027 మార్చి వరకు ఇది సంవత్సరం ఫలితం అనేది ఉంటుంది. మొదటిగా మేషరాశి. మేషరాశి ఈ రాశిలో అశ్విని నక్షత్రము 4 పాదము, భరణి 4 పాదము, కృత్తిక మొదటవ పాదం, ఇవి కలిపితే మేషరాశి అంటారు. మేషరాశికి సంవత్సరం ఆది నుంచి అంటే మార్చి నుంచి జూన్ వరకు ఎటువంటి వివాహ కార్యాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఉద్యోగాలు మార్పిడి కానీ, గృహాలు తీసుకోవడం కానీ అలాంటివి ఏవి కూడా చేయకూడదు. మొదటి 3 నెలలు అది జూన్ వరకు, మార్చి నుంచి జూన్ 1 వరకు. ఒకవేళ మేషరాశి వాళ్ళు వివాహ కార్యం చేసుకోవాలన్నా, లేదా ఉద్యోగ మార్పిడి చేసుకోవాలన్నా, లేదా ఇంకేదైనా మంచి విషయాలు చేయాలన్నా వాళ్ళు జూన్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు వీళ్ళకి 4 months గోల్డెన్ పీరియడ్. ఆ 4 months వీళ్ళు ఎటువంటి పనులు చేసినా కూడా వీళ్ళకి విజయత్వం అనేది వీళ్ళకి లభిస్తుంది. అయినప్పటికీ కూడా శని, ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది వీళ్ళపైన, మేషరాశి పైన. కుంభరాశిలో ఆల్రెడీ అంటే మీనరాశిలో అంటే 12వ స్థానంలో శనీశ్వరుడు వ్యయస్థానంలో ఉన్నాడు. అలాగే తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. ఒకవేళ శని ప్రభావం ఉన్నా తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు వీళ్ళని రక్షణ చేస్తాడు. అందుకే మొదటి 3 నెలలు వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత 4 నెలలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 నెలలు బ్రహ్మాండమైన సమయం. మరల సెప్టెంబర్ మిడ్ నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు వీళ్ళకి ఇబ్బందులు అనేది ఉంటుంది. అంటే మధ్యలో 4 నెలలే బాగుంది, అటు ఇటు ఇబ్బంది కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మొదటి 4 నెలల్లో అంటే మధ్యలో ఉన్నటువంటి 4 నెలల్లో గురుడు వాళ్ళకి అనుగ్రహం చేస్తూ ఉంటాడు, ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. ఆ తర్వాత ఏమవుతాడంటే కర్కాటక రాశికి వెళ్తాడు, అందుకే 4వ స్థానంలో వెళ్తాడు. కాబట్టి బంధుమిత్రుల నుంచి వీళ్ళకి ఇబ్బందులు అనేది ఉంటుంది. కోర్టు కేసులు ఇబ్బందులు ఉంటాయి ఆఫ్టర్ సెప్టెంబర్. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కానీ, తర్వాత శనేశ్వరుని యొక్క శనివారము లేదా మంగళవారము శనేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం కానీ, ఇంకా మాట్లాడితే శనిగ్రహ శాంతి ప్రతి 6 నెలలకు ఒకసారి వీళ్ళు చేసుకోవడం అనేది చాలా మంచిది. శుభం భవతు.